హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ప్రముఖ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ నుంచి అఫీషియల్గా ఒక భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. దాదాపు 18,000 వరకు వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. తెలుగు లోకల్ లాంగ్వేజ్ వచ్చిన క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. తెలుగులోనే మీకు ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. 45,000కి పైగానే సాలరీ పే చేయడం అయితే జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఎలిజిబులే. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా ఏమేమి ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నారు, దీనికి సంబంధించి క్వాలిఫికేషన్స్ ఏమి ఉండాలి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఏ విధంగా మనము అప్లికేషన్స్ పెట్టుకోవాలి, అన్నీ కూడా ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎవరైతే బ్యాంక్ జాబ్, అది కూడా పర్మనెంట్ జాబ్ కొట్టాలనుకుంటున్నారో వాళ్ళు వీడియోని కంప్లీట్గా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. మీకు అన్ని డీటెయిల్స్ అయితే చెప్తాను. ముందుగా వీడియోని అయితే ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ అనేది ఇవ్వండి. సో చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. 10 మంది కూడా హెల్ప్ అవుతుంది కాబట్టి డెఫినెట్గా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ కూడా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటి అంటే, మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్ అనేది ఉంది. సో మీకు అందరికీ కూడా తెలిసిందే. ఇంకా ఎవరైతే డౌన్లోడ్ చేసుకోలేదో ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. ఎందుకు యాప్ డౌన్లోడ్ చేసుకోమంటున్నానంటే, మీకు ఇందులో అన్ని రకాల గవర్నమెంట్ ఎగ్జామ్స్కి సంబంధించి, మనకి స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ బ్యాంకింగ్కి సంబంధించి, ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి సంబంధించి మనము ఆన్లైన్ క్లాసెస్ అయితే ఇస్తున్నాము. చక్కగా మీరు ఇంట్లో ఉండే గవర్నమెంట్ జాబ్స్కి మొబైల్ త్రూగానే క్లాసెస్ అనేవి వినేసి మీరు ప్రిపేర్ అయితే అవ్వచ్చు. సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీ చేత మీకు క్లాసెస్ అనేవి అందిస్తున్నాము. మీకు డౌట్ ఉంటే ఫ్రీ వీడియోస్ కూడా ఉన్నాయి, డెమో వీడియోస్. నచ్చితేనే యాప్ డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేయండి. సో మీకు నచ్చకపోతే అన్ఇన్స్టాల్ చేసేసేయండి. చాలా మంచి ఫ్యాకల్టీస్, మంచి బెస్ట్ కంటెంట్ అయితే అందిస్తున్నాము. మీరు ఖచ్చితంగా నచ్చుతుంది కాబట్టి వెంటనే యాప్ డౌన్లోడ్ చేసుకుని అందులో ఒకసారి కంటెంట్ అనేది చెక్ చేయండి. వెంటనే యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇచ్చాను. సెకండ్ లింక్ అది మీరు క్లిక్ చేసి డౌన్లోడ్ చేయండి. గాయ్స్, ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే ప్రముఖ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐకి సంబంధించి చైర్మన్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళే అధికారికంగా యొక్క ఎస్బీఐలో ఖాళీగా ఉన్నటువంటి క్లరికల్ స్టాఫ్, అలాగే పీఓ స్టాఫ్, స్పెషలిస్ట్ క్యాడర్కి సంబంధించి దాదాపుగా 18,000 ఉద్యోగాల్ని రిక్రూట్మెంట్ చేస్తున్నాము అని చెప్పేసి అఫీషియల్గా అయితే ప్రకటించడం అయితే జరిగింది. ఈ 18,000 ఉద్యోగాలకి సంబంధించి మనకి ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా వేకెన్సీస్ అనేవి రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో అండ్ అలాగే తెలంగాణలో కూడా భారీ సంఖ్యలో వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ అనేది చేయబోతున్నారు. ఈ జాబ్స్కి సంబంధించి అప్లై చేసే క్యాండిడేట్స్కి మీకు తెలుగు లోకల్ లాంగ్వేజ్ అనేది కంపల్సరీగా రావాలి. తెలుగు చదవడం, రాయడం, మాట్లాడడం అనేది కంపల్సరీగా రావాలి. ఎందుకంటే మీకు లోకల్ లాంగ్వేజ్కి సంబంధించి టెస్ట్ అనేది కండక్ట్ అయితే చేస్తారు. సో మీకు లోకల్ లాంగ్వేజ్కి సంబంధించి టెస్ట్ అనేది మీరు పాస్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. అలాగే మనకి తెలుగు లాంగ్వేజ్లోనే మీరు ఎగ్జామినేషన్ రాసుకోవడానికి కూడా ఛాన్స్ అనేది ఉంది. సో ఆంధ్రప్రదేశ్ అండ్ అలాగే తెలంగాణ వాళ్ళకి మీకు తెలుగు లాంగ్వేజ్లో కూడా క్వశ్చన్స్ అయితే వస్తాయన్నమాట. సో కాబట్టి మన సొంత రాష్ట్రంలో, మన సొంత జిల్లాకి దగ్గరలోనే మీరు ఎగ్జామినేషన్స్కి అటెండ్ అయ్యి మీరు యొక్క పర్మనెంట్ జాబ్స్ అయితే పొందొచ్చు. అయితే మనకి ఒక ఎస్బీఐ వాళ్ళు రిక్రూట్మెంట్ చేసినటువంటి 18,000 వేకెన్సీస్లలో ఏమేమి ఉద్యోగాల్ని భర్తీ చేస్తున్నారు, ఏ పోస్టులకి ఎన్ని వేకెన్సీస్ అనేవి ఉంటాయని చెప్పేసి చూసినట్లయితే మనకి ఎస్బీఐ క్లర్క్కి సంబంధించి జూనియర్ అసోసియేట్స్ అని చెప్పేసి పిలుస్తాం. వీటికి సంబంధించి మనకి భారీ సంఖ్యలో అంటే దాదాపుగా 13,500 నుంచి 14,000 వరకు కూడా వేకెన్సీస్ అనేవి రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. అలాగే ప్రొబేషనరీ ఆఫీసర్స్ అంటే మనకి అసిస్టెంట్ మేనేజర్ లెవెల్ జాబ్స్ ఉంటాయి కదా, పీఓ, అలాగే వాటికి సంబంధించి అండ్ అలాగే లోకల్ బేస్డ్ ఆఫీసర్స్ కి సంబంధించేమో 3,000, అలాగే స్పెషలిస్ట్ క్యాడర్ వేకెన్సీస్ ఉంటాయి కదా ఎస్బీఐలో, స్పెషలిస్ట్ ఆఫీసర్స్, వాటికి సంబంధించి 1,600, దాదాపుగా 18,000 వరకు కూడా ఈ యొక్క ఎస్బీఐకి సంబంధించినటువంటి వాటిల్లో పర్మనెంట్ పద్ధతిలో ఈ జాబ్స్ అనేవి రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. క్లరికల్ ఉద్యోగాలకి సెలెక్ట్ అయితే మనకి ఫ్రంట్ లైన్ ఆఫీసర్స్గా మీరు అక్కడ ఎస్బీఐకి సంబంధించినటువంటి బ్రాంచెస్లలో ఆ క్యాష్ ట్రాన్సాక్షన్స్కి సంబంధించి, చెక్ క్లియరెన్సెస్కి సంబంధించి, కస్టమర్ సపోర్ట్కి సంబంధించి, పాస్బుక్ అప్డేటింగ్కి సంబంధించి ఇలాంటి డ్యూటీస్ అనేవి మీరు చేయాలి. ఒకవేళ మీరు పీఓ ఉద్యోగాలకి సెలెక్ట్ అయితే ఏంటంటే బ్యాంకింగ్ ఆపరేషన్స్కి సంబంధించి ట్రైనింగ్ ప్రొవైడ్ చేయడము, లోన్ ప్రాసెసింగ్కి సంబంధించి, అలాగే బ్రాంచ్ సూపర్విజన్ చేసుకోవడము, బిజినెస్ గ్రోత్ అనేది చూసుకోవడము, క్రాస్ సెల్లింగ్కి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్కి సంబంధించి కూడా మీరు చూసుకోవాలి. లోకల్ బేస్డ్ ఆఫీసర్స్ పోస్టులకి సెలెక్ట్ అయితే ఏంటంటే గవర్నమెంట్ స్కీమ్స్ ఉంటాయి కదా బ్యాంక్కి సంబంధించి, వాటిని ప్రమోషన్ చేయడము, అలాగే లోకల్ కస్టమర్ ఇష్యూస్కి సంబంధించి వాటిని చూసుకోవడము, ఫైనాన్షియల్ ఇంక్లూజింగ్కి సంబంధించి సపోర్ట్ అనేది ఇవ్వడము. సో ఈ విధంగా మీరు
స్పెసిఫిక్గా డిస్టిక్కి సంబంధించి ఆపరేషన్స్ అనేవి మీరు మేనేజ్ చేయాల్సి ఉంటుందన్నమాట. స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ పోస్టులకి సెలెక్ట్ అయితే ఏంటి అంటే ఇందులో మనకి ఐటీ ఉంటుంది, మార్కెటింగ్, లా, రిస్క్, ఇలా మనకి డిఫరెంట్ స్పెషలైజేషన్కి సంబంధించి మనకి ఆఫీసర్ లెవెల్ పోస్టులు అయితే ఉంటాయి. మీకు వచ్చినటువంటి జాబ్ రోల్ని బట్టి అక్కడ మీరు ఆ టెక్నికల్ డిపార్ట్మెంట్లో అయితే మీరు వర్క్ చేస్తారు. అలాగే లీగల్ కాంప్లైన్సెస్కి సంబంధించి, ఆడిట్కి సంబంధించి అవ్వచ్చు, ఇలా డిఫరెంట్ క్యాడర్కి సంబంధించినటువంటి వర్క్ అనేది మీరు చూసుకోవాలి. అయితే ఎవరు ఎలిజిబుల్ అంటే ఈ జాబ్స్కి అప్లై చేయాలంటే, క్లర్క్ ఉద్యోగాలకి అప్లై చేయాలంటే మీరు ఏదైనా విభాగంలో డిగ్రీ పాస్ అయితే సరిపోతుంది. ఈవెన్ మీరు బీటెక్ పాస్ అయినా, బీఫార్మసీ కంప్లీట్ చేసినా కూడా ఎలిజిబులే. పీఓ అలాగే ఎల్బీఓ ఉద్యోగాలకి సంబంధించి కూడా సేమ్ క్వాలిఫికేషన్ ఉండాలి. ఎస్ఓ ఉద్యోగాలకైతే ఏంటంటే మనకి నార్మల్గా డిగ్రీ వాళ్ళకైతే ఛాన్స్ ఉండదు. ఇందులో ఏంటంటే బీటెక్ వాళ్ళకి ఎంబీఏ, ఐటీ, లా విభాగంలో పర్టికులర్ క్వాలిఫికేషన్స్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళకి ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. అలాగే మీకు ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటాయి. ఇక్కడ క్లర్క్ ఉద్యోగాలకైతే 20 నుంచి 28 ఇయర్స్ వరకు, పీఓ లేదా ఎల్బీఓ జాబ్స్కి అయితే 21 నుంచి 30, మిగతా పోస్టులకి సంబంధించి 21 నుంచి 35 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ అనేది ఉంటుంది. సో దాంతోపాటు గవర్నమెంట్ నార్మ్స్ ప్రకారం మీకు క్యాస్ట్ వర్గా ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉండడం అయితే జరుగుతుంది. ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే క్లర్క్ అలాగే పీఓ ఉద్యోగాలకి ఫస్ట్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ పెడతారు. అది పాస్ అయిన వాళ్ళకి మెయిన్ ఎగ్జామినేషన్ పెడతారు. దాని తర్వాత ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. అయితే క్లర్క్ ఉద్యోగాలకి ఏంటంటే మీకు ఎటువంటి ఇంటర్వ్యూ అయితే ఉండదు. ఓన్లీ పీఓ ఉద్యోగాలకి మాత్రమే మీకు పర్సనల్ ఇంటర్వ్యూ అయితే ఉంటుందన్నమాట. అయితే సిలబస్ ఏముంటుంది అంటే ప్రిలిమ్స్ ఎగ్జామ్స్కి సంబంధించి క్లర్క్ ఉద్యోగాలకైతే రీజనింగ్, క్వాంట్, ఇంగ్లీష్ ఈ టాపిక్స్ మీద మీకు ఆబ్జెక్టివ్ విధానంలోనే టెస్ట్ అనేది ఉంటుంది. మెయిన్స్ ఎగ్జామ్స్కి సంబంధించి మాత్రం ఏంటంటే మీకు జనరల్ అవేర్నెస్, బ్యాంకింగ్ అవేర్నెస్, అలాగే డేటా ఇంటర్ప్రిటేషన్కి సంబంధించి కంప్యూటర్ ఆప్టిట్యూడ్ ఈ టాపిక్స్ మీద మీకు మెయిన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో ఇంటర్వ్యూ వచ్చేసి నార్మల్గా గ్రూప్ డిస్కషన్ కూడా ఉండే అవకాశం అనేది ఉంటుంది. స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలకి సెలక్షన్ ఎలా చేస్తారంటే ఫస్ట్ అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేస్తారు. దాని తర్వాత రిటర్న్ ఎగ్జామినేషన్ పెడతారు. దాని తర్వాత టెక్నికల్ లేదా హెచ్ఆర్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసేసి సెలక్షన్ చేస్తారు. సాలరీ విషయానికి వచ్చినట్లయితే సాలరీస్ ఎలా ఉంటాయంటే క్లర్క్ ఉద్యోగాలకు వచ్చేసి మనకి బేసిక్ పే వచ్చేసి 19,900 ఉంటుంది. అది మనకి సాలరీ కాదు, బేసిక్ పే మాత్రమే. అన్ని అలవెన్సెస్ ఉంటాయి. దాదాపు అలవెన్సెస్ అన్ని కలుపుకుంటే 32,000 వరకు మీరు స్టార్టింగ్ సాలరీ పొందొచ్చు. పీఓ అలాగే ఎల్బీఓ ఉద్యోగాలకైతే దాదాపు 55,000 వరకు సాలరీ ఉంటుంది. ఎస్ఓ ఉద్యోగాలకైతే దాదాపుగా మనకి 70,000 వరకు కూడా మీరు సాలరీ అనేది పొందొచ్చు అనమాట. సో దాంతోపాటు మనకి చాలా రకాల బెనిఫిట్స్ ఉంటాయి. డిఏ ప్రొవైడ్ చేస్తారు, హౌస్ రెంట్ అలవెన్సెస్ ఉంటాయి, పెట్రోల్ అలవెన్సెస్ ఇస్తారు, స్పెషల్ అలవెన్సెస్కి సంబంధించి ఈ విధంగా మీకు చెప్పుకుంటూ పోతే చాలా రకాల బెనిఫిట్స్ అయితే పొందొచ్చు. అయితే ఈ యొక్క ఎస్బీఐకి సంబంధించి నోటిఫికేషన్ మనకి ఎప్పుడు వస్తుంది, ఎప్పటి నుంచి అప్లికేషన్స్ పెట్టుకోవాలి, సో దీనికి సంబంధించి చూస్తే మనకి ఈ యొక్క అప్డేట్ వచ్చేసి అఫీషియల్గా ఎస్బీఐకి సంబంధించి చైర్మన్ గారే ఈ న్యూస్ అనేది మనకి రీసెంట్లీగా యొక్క అనౌన్స్ అయితే చేశారు. 18,000 ఉద్యోగాల్ని ఇదే 2025 ఇయర్ ఎండింగ్ కల్లా రిక్రూట్మెంట్ చేస్తాము అని చెప్పేసి అఫీషియల్గా ప్రకటించారు. మీరు డౌట్ ఉంటే రీసెంట్ న్యూస్ని కూడా చెక్ చేసుకోవచ్చు. అయితే మనకి ఎప్పుడు నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది అంటే ప్రజెంట్ ఉన్నటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే జూలై మంత్లో మనకి నోటిఫికేషన్ అనేది రాబోతుంది క్లర్క్ ఉద్యోగాలకి కానీ. సో మొదటగా మనకి క్లర్క్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ సపరేట్గా వస్తుంది. తర్వాత పీఓ ఉద్యోగాలకి, నెక్స్ట్ ఎల్బీఓ, అలాగే ఫైనల్గా ఎస్ఓ ఉద్యోగాలకి సంబంధించి వరుసగా నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అయితే చేస్తారు. సో కాబట్టి ఎవరైతే బ్యాంక్ ఆస్పిరెంట్స్ ఉన్నారో, బ్యాంకింగ్కి సంబంధించి గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ప్రిపేర్ అవుతున్నారో, సో మీరు డెఫినెట్గా అయితే మీరు ఇక్కడ నుంచే ప్లాన్ అనేది ప్రిపేర్ చేసుకోండి. ఎందుకంటే మనకి కాంపిటీషన్ కూడా బాగానే ఉంటుంది కాబట్టి. సో మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ తరపున కూడా మీకు సపోర్ట్ అనేది ఉంటుంది. మీకు క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. యాప్లో మీరు డౌన్లోడ్ చేసుకున్న సరే చెక్ చేయండి కంటెంట్ అనేది. మీకు నోటిఫికేషన్స్ రిలీజ్ అయిన వెంటనే మీకు ముందుగా అప్డేట్ అనేది ఇస్తాను. సో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఏ విధంగా అప్లై చేసుకోవాలి. సో ప్రజెంట్ మనకి ఏంటి అంటే ఒక క్యాలెండర్ లాగా వాళ్ళు ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చారు. ఈ యొక్క సంవత్సరంలో ఏమేమి ఉద్యోగాన్ని భర్తీ చేయబోతున్నాము, సో దీనికి సంబంధించి అంతా కూడా ఒక ప్లానింగ్ అనేది ఇచ్చారు కాబట్టి సో మీరు డెఫినెట్గా అయితే రెడీగా అయితే ఉండండి. మనకి అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి sbi.co.inకి సంబంధించినటువంటి కెరీర్స్ పేజ్లోనే మీకు నోటిఫికేషన్స్కి సంబంధించి అన్ని అప్డేట్స్ అనేవి అక్కడ మనకి దొరుకుతాయి. సో కాబట్టి ఎవరైతే బ్యాంకింగ్ ఆస్పిరెంట్స్ ఉన్నారో ఎవరు కూడా ఈ యొక్క
ఛాన్స్ అయితే ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోవద్దు. ఇది ఒక పెద్ద గుడ్ న్యూస్గానే చెప్పుకోవచ్చు. సో మీకు ఈ యొక్క ఎస్బీఐకి సంబంధించి ఏదైతే చైర్మన్ గారు ఉన్నారో వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ యొక్క వీడియో అయితే మీకు చేయడం అయితే జరిగింది. సో మీరు కూడా ఆల్రెడీ వినే ఉంటారు. సో ఇది మనకి ఒక అప్డేట్ ఎస్బీఐకి సంబంధించి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. సో దీనికి సంబంధించి అతి త్వరలోనే మనకి నోటిఫికేషన్స్ రాబోతున్నాయి. వచ్చినటువంటి వెంటనే మీకు ఆ డీటెయిల్డ్ ఎలా మనకి అప్లికేషన్ చేసుకోవాలి అది కూడా మీకు చెప్తాను. సో ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే నన్ను కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.